హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్లో హెల్ప్ అయ్యేటటువంటి 10 ఇంపార్టెంట్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. నెంబర్ 1 సెంటెన్స్ హియర్. మనం జీవితంలో సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం జీవితంలో సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవాలి. అది దీని ఇంగ్లీష్లో వీ మస్ట్ కన్ఫ్రాంట్ ఛాలెంజెస్ విత్ కరేజ్ ఇన్ లైఫ్. వీ మస్ట్ కన్ఫ్రాంట్ ఛాలెంజెస్ విత్ కరేజ్ ఇన్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్రాంట్ అంటే ఎదుర్కోవటం అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్, సమస్యల నుండి పారిపోవద్దు. సమస్యల నుండి పారిపోవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ రన్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. డోంట్ రన్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ రన్ అవే అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక విషయం నుండి పారిపోవటం. సో ఇక్కడ పారిపోవద్దు అంటున్నాం కాబట్టి డోంట్ రన్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. థర్డ్ ఎగ్జాంపుల్, అది ఒక సాధ్యం కాని కలలా అనిపించింది. అది ఒక సాధ్యం కాని కలలా అనిపించింది. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ సీమ్డ్ లైక్ అన్ ఇంపాసిబుల్ డ్రీమ్. ఇట్ సీమ్డ్ లైక్ అన్ ఇంపాసిబుల్ డ్రీమ్. సో ఇక్కడ ఇంపాసిబుల్ డ్రీమ్ అంటే సాధ్యం కాని కలల అనిపించడానికి మనం సీమ్డ్ లైక్ అయితే యూజ్ చేస్తాం. ఫోర్త్ ఎగ్జాంపుల్, సాధ్యం కాని కలల వెంటపడద్దు. సాధ్యం కాని కలల వెంటపడద్దు. దీని ఇంగ్లీష్లో డోంట్ చేస్ ది అన్అటైనబుల్ గోల్స్. డోంట్ చేస్ ది అన్అటైనబుల్ గోల్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్అటైనబుల్ అంటే సాధ్యం కాని అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ గోల్స్ అంటే కలలు. అండ్ వెంట పడొద్దు అంటే డోంట్ చేస్. ఫిఫ్త్ ఎగ్జాంపుల్, ఊహించని విధంగా అతను వారికి సహాయం చేశాడు. ఊహించని విధంగా అతను వారికి సహాయం చేశాడు. దీని ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ ద బ్లూ హీ హెల్ప్డ్ దెమ్. అవుట్ ఆఫ్ ద బ్లూ హీ హెల్ప్డ్ దెమ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఊహించని విధంగా అనే ఈ పర్టిక్యులర్ తెలుగు స్టేట్మెంట్ వర్డ్కి అవుట్ ఆఫ్ ద బ్లూ అనే ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ఎగ్జాంపుల్, అక్కడికి వెళ్ళినాక మాట్లాడదాం. సో మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్లో ఇలా చెప్తూ ఉంటాం, అక్కడికి వెళ్ళాక చెప్తా, అక్కడికి వెళ్ళాక తిందాం, అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం, అక్కడికి వెళ్ళాక చూసుకుందాం, ఎట్సెట్రా. సో ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం చూద్దాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక మాట్లాడదాం. లెట్స్ డిస్కస్ ఆఫ్టర్ రీచింగ్ దేర్. లెట్స్ డిస్కస్ ఆఫ్టర్ రీచింగ్ దేర్. సో ఇక్కడ ఆఫ్టర్ రీచింగ్ దేర్ అంటే అక్కడికి వెళ్ళినాక లేదా వెళ్ళినప్పుడు. సెవెంత్ ఎగ్జాంపుల్, ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని రా. ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని రా. దీని ఇంగ్లీష్లో బ్రింగ్ వెజిటబుల్స్ ఆన్ యువర్ వే హోమ్. బ్రింగ్ వెజిటబుల్స్ ఆన్ యువర్ వే హోమ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ యువర్ వే హోమ్ అంటే ఇంటికి వచ్చేటప్పుడు. సో దీనికి మనం ఆన్ యువర్ వే హోమ్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ బ్రింగ్ వెజిటబుల్స్ అంటే కూరగాయలు తీసుకుని రా. ఎయిత్ ఎగ్జాంపుల్, ఇంటికి వస్తున్నప్పుడు కూరగాయలు తీసుకుని రా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్కి మీరు డిఫరెన్స్ నోటీస్ చేసినట్లయితే కూరగాయలు తీసుకునిరా సేమ్ ఉంది. బట్ ఇంటికి వచ్చేటప్పుడు, ఇంటికి వస్తున్నప్పుడు. సో వచ్చేటప్పుడు అండ్ వస్తున్నప్పుడు. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంగ్లీష్లో గెట్ వెజిటబుల్స్ వైల్ కమింగ్ హోమ్. సో ఇక్కడ వైల్ తర్వాత మనం జెరండ్ ఫామ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ హోమ్ అంటే ఇంటికి వస్తున్నప్పుడు. వైల్ కమింగ్ హోమ్ అంటే ఇంటికి వస్తున్నప్పుడు కూరగాయలు తీసుకునిరా. ఇక్కడ 7th ఎగ్జాంపుల్లో కూరగాయలు తీసుకునిరా అంటే బ్రింగ్ వెజిటబుల్స్ అన్నాం. అండ్ 8th ఎగ్జాంపుల్లో గెట్ వెజిటబుల్స్ అంటాం. ఈ రెండింటికి కూడా సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనం గెట్ వెజిటబుల్స్ ఆన్ యువర్ వే హోమ్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా బ్రింగ్ వెజిటబుల్స్ వైల్ కమింగ్ హోమ్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 9th ఎగ్జాంపుల్, పాలు తీసుకురావడం మర్చిపోవద్దు. సో ఇక్కడ ఒక కమాండ్ కానీ ఆర్డర్ కానీ ఇక్కడ చెప్తున్నాం, పాలు తీసుకురావడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ మిల్క్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ మిల్క్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, నాకు కొంచెం ఆ బుక్ తీసుకురాగలవా. రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కొంచెం ఆ బుక్ తీసుకురాగలవా. సో మనోడు ఒక బుక్ స్టాల్ దగ్గర ఉన్నాడు, అతనికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కొంచెం ఆ బుక్ తీసుకురాగలవా అని. దీని ఇంగ్లీష్లో కెన్ యూ గెట్ మీ ద బుక్ ప్లీజ్. కెన్ యూ గెట్ మీ ద బుక్ ప్లీజ్. సో ఈ విధంగా అయితే మనం ఈ ఆల్ డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.